Hi everyone, welcome to Career Big Study Circle RRB NTPC 2025. మన ఛానల్లో ఎవ్రీడే 3 వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే హిస్టరీ 569 క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. రిమైనింగ్ క్వశ్చన్స్ చూసినట్లయితే క్యాబినెట్ మిషన్ కోసం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిపిటి మీరు అందరూ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పొలిటికల్ పార్టీ వాజ్ ఇన్ పవర్ ఇన్ ఇంగ్లాండ్ వెన్ ద క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా? క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు మనకి ఇంగ్లాండ్లో ఏ పార్టీ ఉందని అడుగుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీయా, డెమోక్రటిక్ పార్టీయా, లిబరల్ పార్టీయా, లేబర్ పార్టీయా? మనకి అప్పటికి లేబర్ పార్టీ ఉంది. అప్పటికి ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే క్లైమేట్ అట్లే మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగిందమ్మా. క్లైమేట్ అట్లే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అతను ఏ పార్టీ అంటే లేబర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అసలు క్యాబినెట్ మిషన్ అంటే ఏంటి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మన క్యాబినెట్ మిషన్ చూసినట్లయితే 1946లో రావడం జరిగిందమ్మా. 1946లో వచ్చింది. వెన్ క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ద లేబర్ పార్టీ వాజ్ ద పొలిటికల్ పార్టీ ఇన్ పవర్ ఇన్ ద ఇంగ్లాండ్. అట్ దట్ టైమ్ 1946 the prime minister of the Labour Party was Clement Attlee. Labour Party was founded in 1900లో వచ్చింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అట్లే 15th February 1946 announced the establishment of the Constitutional Assembly of India, sending the cabinet mission to India to discuss burning issues of the Indians at the time. The cabinet mission reached Delhi 24th March 1946. మీరు క్యాబినెట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తయారు చేసుకోండి అని మనకి ఒక కమిటీని కూడా మనకి ఇండియాకి పంపించడం జరిగింది. ఆ కమిటీ ఎప్పుడు వచ్చిందంటే 24th March 1946 వచ్చింది. దాన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పడం జరుగుతుందమ్మా. అప్పటికి లేబర్ పార్టీ ఇంగ్లాండ్లో ఉంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే క్లైమేట్ అట్లే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్? ఎవరు క్యాబినెట్ మిషన్లో మెంబర్ కాదు అంటున్నారు. ఇక్కడ మనకి లారెన్స్ ఉంటాడు, అదేవిధంగా మనకి స్టెఫర్డ్ క్రిప్స్ ఉంటాడు, తర్వాత అలెగ్జాండర్ ఉంటాడు. సింపుల్గా లాక్ అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుంటుందమ్మా. సైమన్ కమిషన్ చూసిన ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ రాంగ్ అమ్మా. మనకి సైమన్ కమిషన్లో మనకి సార్ జాన్ సైమన్ ఉంటాడు. సైమన్ కమిషన్ ఎప్పుడు వస్తుందంటే 1928లో రావడం జరుగుతుందమ్మా. ఈ సైమన్ కమిషన్లో ఎంతమంది ఉంటారంటే 7 మెంబర్స్ ఉంటారు. దానికి హెడ్ ఎవరంటే సైమన్, అందువల్ల సైమన్ కమిషన్ చెప్పి. అయితే ఈ 7 మెంబర్స్లో ఒక్కరు కూడా ఇండియా వాళ్ళు ఉండరు, అందరూ కూడా మనకి బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. అందువల్లే సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు మన భారతదేశంలో విపరీతంగా చేయడం జరుగుతుంది. ఈ సైమన్ కమిషన్ వల్ల వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్ అయిన లాలా లజపత్ రాయ్ గారు లాఠీ దెబ్బలకు గురై చనిపోవడం జరుగుతుంది. ఇది మనకి సర్ జాన్ సైమన్ కమిషన్ అని చెప్తారు. ఇక్కడ మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ చూసినట్లయితే 1946 24th March 1946 ఢిల్లీకి రావడం జరుగుతుంది. అందులో మనకి మేజర్గా 3 మెంబర్స్ ఉంటారు. అందులో క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, అదేవిధంగా మనకి ప్రత్యేక లారెన్స్ అనే పర్సన్స్ ముగ్గురు ఉంటారమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తయారు చేసుకోండి అని పంపించడం జరుగుతుంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా క్లైమేట్ అట్లే. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. Cabinet mission was high-powered mission sent in February 1946 to the India by the Clement Attlee, British Prime Minister. The mission had 3 cabinet members. ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రతీక్ లారెన్స్, తర్వాత స్టెఫర్డ్ క్రిప్స్, తర్వాత ఏవి అలెగ్జాండర్. ద క్యాబినెట్ మిషన్ రీచ్డ్ ఢిల్లీ ఆన్ 24th March 1946. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ది ఇయర్ ఆఫ్ అంటున్నారు. 24th March 1946లో రావడం జరిగిందమ్మా. ఈ 24th March ఏమని పిలుస్తారు అంటే క్షయ దివాసంగా, టీబీ డేగా పిలవడం జరుగుతుందమ్మా. 1946లో మనకి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ రావడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ 3 మెయిన్ లీడర్స్ ఉన్నారు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The cabinet mission sent to India in 1946 by the British government comprised of dash members. ఇప్పుడు చెప్పాను 3 మెంబర్స్ ఉన్నాయి. సింపుల్గా ఎల్ఏసి అని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లారెన్స్, ఏ అంటే అలెగ్జాండర్, సి అంటే క్రిప్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. లాక్, క్యాబినెట్ లాక్. ఎల్ అంటే లారెన్స్, ఏ అంటే
అలెగ్జాండర్, సి అంటే క్రిప్స్. ఈ ముగ్గురు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోయాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ చూసినట్లయితే మీకు 1942లో జరుగుతుంది. ఆగస్టు 8వ తేదీన జరుగుతుంది. దీన్ని ఆగస్ట్ మూమెంట్ కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ గారు. ఈ టైంలోనే డూ ఆర్ డై అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. వేర్ ఈజ్ అరుణ్ ఆసిఫ్ అలీ రిమెంబర్డ్ ఫర్ ద హోస్టింగ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ ఏ టైంలో అరుణ్ ఆసిఫ్ అలీ మన జాతీయ జెండాను హోస్ట్ చేశారు అంటే మనకి క్విట్ ఇండియా మూమెంట్. డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ అరుణ్ ఆసిఫ్ అలీ ఈజ్ వైడ్లీ రిమెంబర్డ్ ఫర్ ద hosting the flag of Indian National Congress at the Gowli Tank Maidan in Mumbai during Quit India Movement 1942 AD. సో అవసరం ఏమవుతుందంటే డి ఈజ్ యువర్ ఆన్సర్. మనకి డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 నుండి 22 జరుగుతుంది. సివిల్ డిజర్మెంట్ 1930లో జరుగుతుంది. స్వరాజ్ మూమెంట్ మనకి స్వరాజ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వైడ్లీ రిమెంబర్డ్ ద హోస్టింగ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎట్ ద గోలినా ట్యాంక్ మైదాన్ బొంబై డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఎవరంటే అరుణ్ ఆసిఫ్ అలీ మనకి క్విట్ ఇండియా మూమెంట్లో ఈ జెండాని ముంబైలో గోలినా ట్యాంక్ మైదానంలో ఎగరవేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అడాప్టెడ్ ద క్విట్ ఇండియా రెజల్యూషన్ అట్ డాష్ ఇన్ జూలై. ఎప్పుడంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా రెజల్యూషన్ని ఎప్పుడు తీసుకుంది అంటే ఎక్కడంటే వార్దాలో తీసుకుందమ్మా. క్విట్ ఇండియా రెజల్యూషన్ ఎట్ వార్దా ఇన్ జూలై 1942. సో ఆప్షన్ ఏమవుతుందంటే బి. ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అడాప్టెడ్ ద క్విట్ ఇండియా రెజల్యూషన్ ఆన్ 14th July 1942 at Wardha. This proposal was approved in All India Congress Committee meeting 8th August 1942. సో అందువల్ల క్విట్ ఇండియా మూమెంట్ని ఏమని పిలుస్తారు అంటే ఆగస్ట్ మూమెంట్ని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అసలు ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఏది తీసుకున్నారంటే దిస్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ విత్ ది ఎయిమ్ టు ఎండ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా విత్ ద అమెండెంట్ ఎఫెక్ట్. వెంటనే వీళ్ళని బ్రిటిషర్ని భారతదేశం నుండి తరిమి కొట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో క్విట్ ఇండియా మూమెంట్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే 1942 ఆగస్ట్ 8వ తేదీన వార్దాలో ఈ రెజల్యూషన్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్? ఎప్పుడంటే 1942 ఆగస్ట్ 8న. ఆగస్ట్ 8, 1942 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ఇన్ బొంబై. మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ, ఎంకే గాంధీ లాంచ్డ్ క్విట్ ఇండియా మూమెంట్. గాంధీ మేడ్ ఏ కాల్ డూ ఆర్ డై, చేయండి లేదా చావండి ఇన్ దిస్ క్విట్ ఇండియా మూమెంట్. బొంబై 8th August 1942. గ్వాలియర్ ట్యాంక్ మైదాన్ నౌ పాపులర్లీ నోన్ యాజ్ ద ఆగస్ట్ క్రాంతి మైదాన్. ఆగస్ట్ క్రాంతి మైదాన్ అనేదన్నా మనకి ఫస్ట్ ఇక్కడ అరుణ్ ఆసిఫ్ అలీ గారు జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. ఎక్కడంటే గోడైనా మనకి ఈ మైదానంలో. అందువల్ల దీన్ని ఆగస్ట్ క్రాంతి మైదానం కూడా పిలవడం జరుగుతుంది. క్విట్ ఇండియా మూమెంట్ అక్కడ నుండి స్టార్ట్ అవ్వడం కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగస్ట్ 8, 1942. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అంటే బొంబై నుంచి స్టార్ట్ అయిందమ్మా. క్విట్ ఇండియా మూమెంట్ అనేది బొంబై నుంచి స్టార్ట్ అయింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ స్టార్టెడ్ 1942. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్విట్ ఇండియా మూమెంట్ బిగేన్ ఇన్ 1942 విత్ కాల్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఏమని పిలవడం జరిగిందంటే డూ ఆర్ డే, చేయండి లేదా చావండి అని పిలవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. జై హింద్, ఇంకలాబ్ జిందాబాదు, ఢిల్లీ ఓ చెల్లి, ఇవన్నీ ఎవరెవరు ఇచ్చారు స్లోగన్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ స్టార్టెడ్ అంటే 1942 అమ్మ స్టార్ట్ అయింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూమెంట్? 1942 August 8. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూమెంట్? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఆగస్ట్ 8వ తేదీ 1942. ఎక్కడి నుండి అంటే బొంబై నుండి స్టార్ట్ చేయడం జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్ అట్ ద బొంబై సెషన్ ఆఫ్ ద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బై మహాత్మా గాంధీ ఇన్ డాష్ 1942 అంటే ఆగస్ట్ 1942. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Quit India movement played an important role in the freedom struggle of India. Which of these following incident happened after this movement? క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత ఏం జరిగింది అంటున్నారు. ద లేబర్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ సెంట్ ఏ క్యాబినెట్ మిషన్. క్విట్ ఇండియా మూమెంట్ తర్వాతనే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంపించడం జరిగిందమ్మా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రౌలట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1990. దీనికి సంబంధం లేదు. దాండి యాత్ర ఎప్పుడు జరిగింది? 1930లో జరిగింది. సంబంధం లేదు. ఇండియా ముస్లిం లీగ్ సంబంధం లేదు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి కొంచెం డీటెయిల్గా చెప్తాను. క్విట్ ఇండియా మూమెంట్ చూసినట్లయితే ఆగస్టు 8వ తేదీ 1942. క్యాబినెట్ మిషన్ ప్లాన్ చూసినట్లయితే మార్చి 24, 1946. రౌలట్ యాక్ట్ చూసినట్లయితే మార్చ్ 18, 1919. దాన్ని మార్చి చూసినట్లయితే మార్చ్ 12 టు ఏప్రిల్ 5వ తేదీ యాక్చువల్గా ఏప్రిల్ 6వ తేదీ అమ్మ 1930. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చూసినట్లయితే 1906 సంవత్సరం డిసెంబర్ 30. ఎక్కడంటే మనకి ఢాకా. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఆఫ్టర్ క్విట్ ఇండియా మూమెంట్ ద క్యాబినెట్ మిషన్ వాజ్ సెంట్ ఇన్ టు ఇండియా. ఎప్పుడు అంటే మనకి 1946లో రావడం జరిగిందన్న క్యాబినెట్ మిషన్. ఎప్పుడంటే మార్చ్ 24న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్ డాష్ ద సెషన్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఎక్కడంటే బాంబే. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్ అరుణ్ ఆసిఫ్ అలీ హోస్టెడ్ ద నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్. ఎక్కడమ్మా అంటే న్యూఢిల్లీ, గోవా, కలకత్తా, బాంబే. మనకి బాంబేలో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. బాంబేలోనే జెండా ఎగరడం జరిగింది. అరుణ్ ఆసిఫ్ అలీ వైడ్లీ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ లేడీ hosted the Indian national flag at the Gwalior Tank Maidan, Bombay during the Quit India movement in 1942. In this moment, Gandhiji do or die అనే స్లోగన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆగస్ట్ క్రాంతి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద డాష్ మూమెంట్. ఆగస్ట్ క్రాంతి అని ఏ మూమెంట్ పిలుస్తారు అంటే క్విట్ ఇండియా మూమెంట్ పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ 78th యానివర్సరీ ఆఫ్ ద క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ అబ్జర్వ్డ్. 78th యానివర్సరీ చూడండి, మనకి 1942లో స్టార్ట్ అయింది. దానికి 78 కలపండి. 10, 7, 5, 12 మనకి 10, 20 అమ్మ. 2020 August 8. దట్ ఈస్ ఏ ఆన్సర్. ఓకేనా, ఇది తెలుసుకుంటే చాలు. ద 78th యానివర్సరీ ఆఫ్ ద క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ సెలబ్రేటెడ్ 8th August 2020. On 8th August 1942, in order to eliminate the British rule, Mahatma Gandhi launched the famous Quit India movement for session of Congress, Mumbai. The movement is also known as the August Revolution, August Kranti అని పిలుస్తారు. It started month of August. నెక్స్ట్ చూడండి, provincial elections అమ్మా. Provincial elections were held in the year dash in British India. Provincial elections అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1936 నుండి 1937 టైంలో స్టార్ట్ అయ్యి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935, ప్రొవిజనల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ద బ్రిటిష్ ఇండియా ఇన్ 1936 నుండి 37. ఎలక్షన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 11 provinces. Out of the 11 provinces of the Congress was one absolutely majority in 5 provinces: Madras, Bihar, Odisha, Bombay, United Province. Central Province, where is the Sindhu, Northwest Frontier Province in Assam Congress formed the coalition government. Mountbatten Plan Partition of India. Which of the following event is known as the Calcutta Killing? Calcutta Killings అని దేని పిలవడం జరుగుతుంది అంటే క్విట్ ఇండియా మూమెంట్, డైరెక్ట్ యాక్షన్ డేనా, సాల్ట్ సత్యాగ్రహ, బెంగాల్ సత్యాగ్రహ చూసినట్లయితే మనకి డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అని పిలుస్తారు. ప్రత్యక్ష చర్య దినం, తెలుగులో ప్రత్యక్ష చర్య దినం అని పిలవడం జరుగుతుంది. దాన్ని కలకత్తా కిల్లింగ్స్ అని పిలవడం కూడా జరుగుతుందమ్మా. ఇన్ మోడర్న్ హిస్టరీ ద ఈవెంట్ డైరెక్ట్ యాక్షన్ డే ఈజ్ టర్మ్డ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ కలకత్తా కిల్లింగ్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ డ్యూ టు ముస్లిం లీగ్ విత్డ్రాల్ ఫ్రమ్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ దే స్టార్టెడ్ జనరల్ స్ట్రైక్ ఆన్ 16th August 1946 was termed as a direct action day. 16th August 1946 direct action day. The league only demand was the divide India. This created a huge choice between the masses and paved with a lot of community killings.
పాకిస్తాన్ ప్రత్యేకంగా మాకు దేశం కావాలన్నంత అప్పుడే డైరెక్ట్ యాక్షన్ డే రావడం జరిగిందమ్మా. కలకత్తా కిల్లింగ్ కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడు జరిగిందంటే 1946 16th August జరిగిందమ్మా. On February 20, 1947, who announced that the power would be transferred to the Indians by the June 1948. మనం చూసినట్లయితే ఆన్ ఫిబ్రవరి 20, 1947 who announced the power would be transferred అంటే క్లైమేట్ అట్లీ అమ్మా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ తాను. On February 20, 1947, క్లైమేట్ అట్లీ announced that power would be transferred to the Indians by June 1948. క్లైమేట్ అట్లీ వాజ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది కుడాయ్ కిడ్మాగర్ మూమెంట్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1947. ఎవరంటే మనకి సరిహద్దు గాంధీని పిలవడం జరుగుతుంది, ఫ్రాంటియర్ గాంధీని పిలుస్తారు, రెడ్ సెట్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అతనికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ అయినా కూడా ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాజ్ ఆల్సో నోన్ ఎస్ ద బచన్ ఖన్నా అండ్ బచకన్నా అండ్ ఫ్రాంటియర్ గాంధీ. He founded the Kudai Kutmatgar Servant of Gods movement in 1929. He strongly opposed the partition of India in 1947. He was also nicknamed Badshah Khan. He became the first non-citizen to be awarded Bharat Ratna in 1987 అమ్మా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్ వాజ్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947? ఏది అంటే ఇండియా విల్ బి బికమ్ పార్ట్ ఆఫ్ ది బ్రిటన్, ఇండియా విల్ బి డివైడ్ ఇంటూ 2 parts. ఇది మనకి ఇన్ పార్ట్ విడిపోయింది, పాకిస్తాన్ ఇండియాగా విడిపోయింది కాబట్టి ఆప్షన్ బి. ఇక్కడ చూసినట్లయితే మేజర్ ప్రావిజన్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 which was drafted on the basis of Mountbatten Plan. The act divided into two new domains, the domains of India and domains of Pakistan. Partition of Bengal provision in the Punjab province, 2 new countries. So ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇండియా విల్ బి డివైడెడ్ ఇన్ 2 parts, వన్ ఇస్ ద పాకిస్తాన్ అండ్ అదర్ ఇస్ ద భారత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ డివైడెడ్ ఇంటూ 2 independent nations through which constitution law అంటే ఇండియా ఫ్రీడమ్ యాక్ట్ 1947, దట్ ఈస్ ద ప్లానింగ్ అమ్మ. ఇండియా ఫ్రీడమ్ యాక్ట్ 1947 వల్ల మనం ఇండియా పాకిస్తాన్ అని విడిపోవడం జరిగింది. వేర్ వాజ్ ద మహాత్మా గాంధీ ఆన్ ద డే ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అంటే కలకత్తా అమ్మ. వేర్ వాజ్ మహాత్మా గాంధీ ఆన్ ద డే ఇన్ ఇండియా ఆఫ్ August 1947 away from the celebrations of independence. Gandhi chose to be in a Calcutta with some of these followers to calm and write it down. Trust and destiny was an English language speech delivered by Jawaharlal Nehru, the first PM of India. The Indian Constitutional Assembly in the Parliament on the evening of Indian independence towards the midnight on 14th August 1947. మనకి ఆగస్ట్ 14వ తేదీ అర్ధరాత్రి రావడం జరిగింది స్వాతంత్రం. అందువల్లే August 15th మనం భారత్ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు పాకిస్తాన్ August 14th సెలబ్రేట్ చేసుకుంటారు. ఆన్ విచ్ డేట్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా వాజ్ అనౌన్స్డ్? ఎప్పుడు అంటే 3rd June 1947 అమ్మా. June 3న మనకి పార్టీషన్ ఆఫ్ ఇండియా అని అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీషన్ ఆఫ్ ఇండియా వాజ్ అనౌన్స్డ్ ఆన్ 3rd June 1947. In February 1947, the British government announced that India would be granted independence by June 1948. For the partition of India, Mountbatten Plan was announced 3rd June 1947. సో కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్ చూడండి, వాట్ వాజ్ ద టైమ్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ 15th August 1947? మార్నింగ్, మిడ్ నైట్, మిడ్ ఈవినింగ్, నూనా. సో అందరికీ తెలుసు అర్ధరాత్రి వచ్చింది కాబట్టి మిడ్ నైట్. when was the time British government agreed upon the giving Indian independence? ఎప్పుడంటే మనకి 1947 అమ్మా. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లైమేట్ అట్లే told the House of Commons 20th February 1947 that the government intended to hand India over to the Indians later than
30 జూన్ 1948, జూన్ 30 1948లోగా మీకు స్వాతంత్రం ఇస్తామని క్లైమేట్ అట్లా చెప్పడం జరిగింది. ఫైనల్లీ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ 15th August 1947. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వెన్ డిడ్ ఇండియా బికమ్ ఏ సావర్ని రిపబ్లిక్? సావర్ని రిపబ్లిక్ అని ఎప్పుడు జరిగింది అంటే మనకి రిపబ్లిక్ కంట్రీగా 26th January 1950. ఆ రోజు మనం భారత రాజ్యాంగాన్ని మనకి అమల్లోకి చేస్తామమ్మ. అందువల్ల 26th January 1950 సావర్ని రిపబ్లిక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. త్రూ ద ఇండియా బికమ్ ఏ ఫ్రీ నేషన్స్ ఆన్ August 15, 1947. It is declared itself a sovereign democratic and republic state with adoption of the constitution on 26 January 1950. The last meeting of the Constituent Assembly was held 24th January 1950 ADM. So answer C is the right answer. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.